అంటే సార్ చెప్పండి, తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అవుతుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పార్టీ గురించి? తెలుగుదేశం పార్టీ స్థాపించింది నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి పట్టెడన్నము కూడు గుడ్డ వినోదంతో అన్న నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ రోజు నుంచి పార్టీలో ఉండి ఈ రోజు వరకు అన్న నందమూరి తారక రామారావు గారు లేకపోయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని భుజాన్ని వేసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూడా చక్రం తిప్పే ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని నేను తెలుగుదేశం పార్టీ మరొకసారి మళ్ళీ ఎన్నికలు పెట్టినా జగన్కు 0 మాత్రమే వస్తుంది. ఎందుకంటారు? ఎందుకు 0 వచ్చింది? జగన్ చేసుకున్న పనికి జగన్కే 0 వస్తుంది. ఆయన రాష్ట్రంలో నేనొక్కడనే నాయకుడిని, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక మినిస్టర్ లేదు, ఒక కార్యకర్త లేదు. వాలంటీర్లను పెట్టుకొని ఆయన నడిపించారు. నేను వివరంగా చెబుతున్నా, వాలంటీర్ సంస్థతోటి జగన్ మోసం పోయాడు. నాయకుడు ఉన్నాడు, మమ్మల్ని వచ్చి ఇప్పుడు అయ్యా నాకు 10 మందికి ఇళ్ల స్థలాలు కావాలి, ఒక హౌసింగ్ ఇల్లు కావాలన్న అలాంటి నాయకుడిని లేకుండా జగన్ గారు ఏం చేశాడు? నా మాట ఒక్కటే రాష్ట్రం అంటే ఒక్కడిగానే పంపించారు. మినిస్టర్కి లేదా అవకాశం మాట్లాడటానికి, ఎమ్మెల్యేకి లేదా అవకాశం మాట్లాడటానికి, మరి ఇంకెక్కడ ఉంటాడు నాయకుడు? ఎక్కడ ఉంటాడు? 10 సంవత్సరాలు జనాన్ని వేసుకొని మోసి డబ్బులు ఖర్చు పెట్టుకున్న నాయకుడికి ఆడది ఏమీ లేదు. సామాన్య కార్యకర్తకి ఇంకేముంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడా ప్రజల గుండెలో కాదు, జనం అందరి గుండెల్లో నిద్రపోతాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను బయటకు వచ్చాను. జై చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ వచ్చి 43 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎవరైనా బాగుపడ్డారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పగలం బాగుపడ్డారని. ఎందుకంటే 40 సంవత్సరాల ముందుగా మరి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో అణగారిన వర్గాలకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత పేదవాడికి ఒక గుర్తింపు వచ్చిందని మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఆనాటి కాలంలో మరి ప్రతి పేదవాడు తిండికి మరి చావకూడదు, ఆకలి దప్పులతో చావకూడదు అనేటువంటి నినాదంతో ₹2 కిలో బియ్యం పథకం పెట్టి అది ఒక మహోద్యమం వల్ల మరి యావత్ భారతదేశాన్ని అంతటి కూడా వ్యాపించింది. దాంట్లో మరి చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఉంది. మరి అనతి కాలంలోనే పెట్టినటువంటి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసి ఎన్డీఏ చైర్మన్గా చేసినటువంటి సందర్భం మరి ఎన్టీ రామారావు గారికి దక్కింది. అదేవిధంగా ఆయన త్రోవను అనుసరించి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పథకాలను ముందుకు తీసుకెళ్తూ ఈ 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో అపోహలు ఎదురైనా కానీ వాటన్నిటిని ఎదుర్కొంటూ మరి ఈనాడు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ముందుకు తీసుకొచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారికి, వారి కుమారుడు అయినటువంటి లోకేష్ గారికి ఘనత చెల్లుతుందండి. మరి మీరు చూసినట్టయితే గత ప్రభుత్వం మరి కేవలం 23 సీట్లే సాధించినా కానీ ఇంకా 30 సంవత్సరాలు మేమే ఉంటాం, 30 సంవత్సరాలు మేమే ఉంటాం అధికారంలో అని చెప్పారు. మరి అటువంటి వారిని కూడా మరి ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా తీర్పునిచ్చారంటే ప్రజలు మరి చంద్రబాబు గారి మీద ఎంత నమ్మకం ఉంది. ఈరోజు రాజధాని పరిస్థితిని చూసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఘనత సామర్థ్యం ఒక చంద్రబాబు గారికి ఉందనేటువంటి దృక్పథంతో 3 రాజధానులు అన్నాడు. మరి 3 రాజధానులు కంప్లీట్ చేయకుండా దిగిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి అని అంటున్నాడు. మరి అమరావతిని కంప్లీట్ చేస్తారో మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉందండి. అమరావతిని కంప్లీట్ చేయడమే కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఏదైతే తను ముందుగా చెప్పారో వాళ్ళు 3 రాజధానులు అంటున్నారో కర్నూలు, విశాఖపట్నం అని ఏదైతే చెప్పారో వాటిని కూడా మరి భారతదేశంలో ఒక మోస్ట్ అడ్వాంటేజ్ సిటీలుగా తయారు చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది. మనం గతంలో చూసాము మరి విశాఖపట్నంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఐటీ టవర్స్ నిర్మాణంలో చంద్రబాబు కీలక పాత్ర వహించాడు. ఆయన మరి జనాన్ని మేధస్సు పెంచడానికి, ఉద్యోగాలు కల్పించడానికి కడితే మరి జగన్ గారు చూస్తే ఒక ప్యాలెస్ని కట్టుకున్నాడండి. ఒక మనిషి ఉండటం కోసం అంత ప్యాలెస్ అవసరం లేదు. మీరు ఒక మాట, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పార్టీ స్థాపించిన రోజు చేసుకున్నారు. దీనికి ఏం గమనించారు? అంటే ఆయన పార్టీ పెట్టి చాలా సంవత్సరాలు అవుతుందని ఆయన గొప్ప చెప్పుకుంటున్నారు. వీళ్ళు 43 సంవత్సరాలు అవుతుంది మేము ప్రజలకి న్యాయం చేసామని చెప్తున్నారు. అసలు ఏంటి డిఫరెన్స్ అనేది? ఏంటి డిఫరెన్స్ అంటే మీరే చూసారండి, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక అభివృద్ధి అనేటువంటిది ఏమీ లేదండి.
సాంఘిక పరంగా నేనేదో డబ్బులు ఇచ్చాడని చెప్తున్నాడు కానీ మరి అభివృద్ధి అనేటువంటిది ఏం లేదు. సంపదను సృష్టించుకోవాలని మన మేధావులు నుంచి ప్రాచీన కాలం నుంచి కూడా చెప్పేటువంటి రాజులు మరి చెప్తూ ఉండేవాళ్ళండి. మరి ఒక భోజనం పెడితే ఒక పూట పెడతాం మనం ఎవరికైనా, తర్వాత జీవితకాలాన్ని మనం పోషించలేక అదే ఆయనకి సంపదను సృష్టించుకునేటువంటి మరి నైపుణ్యాన్ని కలిగిస్తే తను బతికటమే కాదు, తనతో పాటు చుట్టూ 10 మంది కుటుంబాలను బతికించేటువంటి సామర్థ్యం ఉంది. అటువంటి సామర్థ్యాన్ని చంద్రబాబు గారు ప్రజలకు నేర్పిస్తున్నారు. ఆ బాటలుగా బీజాలు వేస్తున్నాడు. అవి మొలచి ఫలాలను ఇచ్చేటువంటిగా ఉంటాయని మేము ఆశిస్తూ ఉన్నాం. కార్యక్రమాలు చేస్తున్నారు. రైతు భరోసా ఇస్తా ఉన్నారు వచ్చే 2 నెలల్లో. మళ్ళీ రేపు ఇది కూడా ఇది మహిళలకి బస్సు ఉచిత బస్సు కూడా నెరవేరుస్తారు తొందరలోనే. అంటే ఇప్పుడు 43 సంవత్సరాలు అవుతుంది బాబాయ్ పార్టీ పెట్టి, అసలు ఏం చెప్తావు తెలుగుదేశం పార్టీ గురించి? అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఒక ప్రభంజనం. జనం ఇప్పుడు కూడా ప్రభంజనం లాగా వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఇది అంత గొప్పతనం తెలుగుదేశం పార్టీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నా? నేను 80 పార్టీ పుట్టిన కానీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసావు కదా, నీకేమైనా అనిపించిందా తెలుగుదేశం పార్టీలో ఉంటే బాగుండిద్ది లేదా వైసీపీలోకి వెళ్తే బాగుండిద్ది అని? ఆ మాట అంటానికి కూడా మాకు నోరు రాదన్నమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 85లో మా అబ్బాయి పేరు చంద్రబాబు నాయుడు అని పేరు పెట్టుకున్నాం. అది మా ఇది పార్టీలో. ఎందుకు అంత నమ్ముతున్నావు చంద్రబాబు నాయుడు గారిని? చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు గారు ఎవరు నమ్మాలి? రాష్ట్రంలో చంద్రబాబు మించిన నాయకుడు ఎవరు ఉన్నారు? చంద్రబాబుని మించిన నాయకుడు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. ఆయన తర్వాత ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశంలోనేగా, వైసీపీ గవర్నమెంట్ లేదు జరిగింది అభివృద్ధి అనేదిగా. సార్ జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది? మీరు చూశారు ఇంక మమ్మల్ని అడిగిరు చంద్రబాబు నాయుడు. ఒక మాట బాబాయ్, సభ్యత్వం తీసుకున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? వైసీపీ గవర్నమెంట్లో ఏం జరిగింది? అభివృద్ధి ఏం జరిగింది? రాష్ట్రాన్ని దోసుకున్నారు, 1,000 కోట్లు దోసుకున్నారు, కమ్మ ఈ దేశాల్లో దాచుకున్నాడు. ఎవరికన్నా ముగ్గురు సజ్జల రామకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా ఆయన వాళ్ళకి తప్పితే వాళ్ళని బాగుపడ్డాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కదా. తెలుగుదేశం పార్టీ విధానం తెలుసుగా, ఎంత ఇప్పుడు నిక్కచ్చే చేస్తాడు చంద్రబాబు నాయుడు అంత ఇది. మరి సేవా కార్యక్రమాలు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వరి గారు చిత్తూరు జిల్లాలో ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న ఆ ఊర్లో ఎక్కడ బోర్ వేయించిందంట అప్పుడప్పుడు. అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలు చదువుకునే పిల్లలకి చదువు చెప్పించడం ఎంత కార్యక్రమాలు. మరి ఇట్లా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ 10 నెలల్లో చంద్రన్న ఆరోగ్యశ్రీ కింద ఎంత డబ్బులు ఇచ్చారని, ఆసుపత్రి ఖర్చులు 1,00,000 అయితే 75,000 రూపాయలు చంద్రబాబు నాయుడు మరి నిధుల నుంచి ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ నిధి ఇది నుంచి ప్రభుత్వం నుంచి. ఇంకేం చెప్పాలి ఉదాహరణకి? సరే ఒక మాటలో చెప్పండి, తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. మేము డబ్బులు ఆ పార్టీ వచ్చిన కానీ పనులు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా మేము డబ్బులు ఆశించి పార్టీలో పనిచేయట్లా, పార్టీ కోసం పనిచేస్తున్నాం. మొన్న నేను డీసీ కమిటీ చైర్మన్ని. బాబాయ్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలల దాకా అవుతుంది, ఎలా ఉంది? బాగానే ఉంది నాన్న, బాగా చేస్తున్నారని బాగున్నాయి. మాది రాయపూడి, తులూరు మండలం రాయపూడి మాది. అమరావతి ఎలా ఉంది మరి మీ అమరావతి? అంతా బాగానే ఉంది, బాగా చేస్తున్నారు. 5 ఏళ్ళు చూశారు మా అమరావతి, మరి 3 రాజధానులు అన్నారు, మరి ఇప్పుడు ఎలా ఉంది? 3 రాజధానులు ఎత్తేసి ఒక రాజధాని పెట్టాం. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో పెట్టాలని ఆలోచన? అది ఆయన గారి సంకల్పం. అది ఇక్కడ అందరికీ సదుపాయం కదా, అన్ని సెంటర్లకి మధ్య సెంటర్ ఇది, అన్ని ఊర్లకి మధ్య సెంటర్ కాబట్టి ఇక్కడ పెట్టాడు రాజధాని. అంటే 3 రాజధానులు అన్నాడు, ఎందుకు చేయలేకపోయాడు అంటారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు? ఆయన చేశాడు కదా 3 రాజధానులని. ఇక్కడ జగన్ గారు వచ్చినాక పెట్టిందే కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కాదు కదా. అది చంద్రబాబు నాయుడు గారు బాగానే పెట్టాడు, బాగా చేశాడు. జగన్ గారు వచ్చినాక నాశనం చేశాడు దాన్ని. ఇప్పటికీ బాబాయ్ ప్రజల్ని మోసం చేస్తున్నాడని జగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నిజమంటారా? లేదు నాన్న, వస్తుంది అదంతా అపోక. ఆయన చేసేదంతా అబద్ధ కల్పన. జగన్ గారు చేసేదంతా తప్పుడు ప్రచారం. ఒరిజినల్ ప్రచారం ఏదో అంటే ఇది కూటమి ప్రభుత్వం చేసేది ఒరిజినల్ ప్రభుత్వం అది. బాబాయ్ అంటే చూసుకుంటే నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు వేసుకున్నావు, 43 సంవత్సరాలు పార్టీ పెట్టి జరుగుతుంది, ఎలా ఉంది? నాకు 60 సంవత్సరాలు వయసు నాన్న. అది అంతా బాగానే ఉంది. తెలుగుదేశం వచ్చిన కాడ నుంచి మోసపోగుతూనే ఉంది. తర్వాత ఈ నాశనం వచ్చింది. ఈ మధ్య దరిద్రుడు వచ్చి దరిద్ర పని చేశాడు. అది అంటే ఇప్పుడు 43 ఏళ్ళ నుంచి ప్రజలు కానీ రైతులు కానీ ఎవరైనా బాగుపడి చేసింది ఆయన చేశారు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశమే బాగు చేసింది నాన్న అందరినీ. అందరూ బాగుపడేటట్టుగా ఉంటానికి కార్యక్రమం అంటే తెలుగుదేశమే కార్యకర్త. అసలు నువ్వేం చెప్తావు ఒక సభ్యత్వం తీసుకున్న ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పేది ఏముంది నాన్న, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంతా బాగా చేస్తుందని చెప్పుకుంటున్నాం మేము. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల దాకా అవుతుంది, ఎలా ఉంది? ప్రభుత్వం బాగానే ఉందనే చెప్పాలి పనితీరు. ఇంకా
అంటే 5 సంవత్సరాలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారిది, ఎలా ఉంది ఏంటి గతంలో చూశారు, ఆయన్ని ఎందుకు వద్దనుకున్నారంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అది ఒక అరాచకమైన పాలనే చెప్పాలి. ఎందుకంటే రౌడీయిజం, గూండాయిజం ఇవన్నీ బాగా ఎక్కువగా ఉండి టీడీపీ కార్యకర్తలను బాగా హెరాస్ చేయటం, వాటి వల్ల బాగా కార్యకర్తలకి ఉత్సాహం పెరిగి ఇంకా బాగా కష్టపడి పార్టీని ఈ స్థానంలో నిలబెట్టింది కార్యకర్తలు. ఎందుకంటారు సార్? అంటే ఈరోజు 43 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టి, మీకు అనేది ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి? చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి 43 కాకుండా ఇంకా కొన్ని చేసుకోవాలని చెప్పేసి అని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం దీన్ని. అది సార్, అంటే 43 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టి, రైతులు కానీ పేదోడు కానీ బాగుపడిన చరిత్ర ఉందా? మీరేం చెప్పగలరు? రైతులకి న్యాయం చేయాలంటే ఒక టీడీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది. అది ఒక బీసీ కులస్తులు అంతకుముందు చాలా అడుగంటిపోయి ఉండేవాళ్ళు. ఒక బీసీ పక్షంగా ఉండి బీసీలు అభివృద్ధికి చెంది ఒక నాయకత్వం, బీసీలో నుంచి ఒక నాయకత్వం తీసుకొచ్చిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు హ్యాపీగా ఉన్నారా? మీరు చెప్పండి. హ్యాపీగానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సూపర్ 6లో కూడా ఆల్మోస్ట్ 4 అమలు అయిపోయినాయి. రేపు తల్లికి వందనం కూడా మే నెలలో ప్రకటించారు బాబు గారు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం గమనించారు? ఈ ప్రభుత్వం ఏంటంటే, ఈ ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే పేదవాడు అనేవాడికి 4 రకాలుగా అన్ని రకాలుగా పని ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అన్ని రకాల వాళ్ళకి ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా దీనివల్ల చాలా మంచి జరిగిద్ది. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం పేదవాడు అనేవాడు ప్రశాంతంగా బతుకుతాడు. ప్రభుత్వం వచ్చి 10 నెలల దాకా అవుతుంది సార్, అసలు ఏంటి ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం సూపర్ అండి. డెవలప్మెంట్ ఉంటుంది ఈ ప్రభుత్వానికి, చేయగలుగుతారు. పోయిన ప్రభుత్వం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, అప్పులు పాలు చేసింది. ఈ ప్రభుత్వం వస్తే డెవలప్ అయిద్దని అందరూ అలాగే అనుకున్నారు, అలాగే డెవలప్ చేస్తున్నారు. అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు 5 ఏళ్ళు, అసలు ఎందుకు నచ్చలేదు మీకు అనేది? ఎందుకు నచ్చలేదంటే డెవలప్మెంట్ లేదు, ఎక్కడెక్కడే ఆగిపోయినాయి. 3 రాజధానులు అన్నాడు, ఏ రాజధాని ఎక్కడ చేయింది లేదు. అందుకని ఆయన బెస్ట్ అనుకున్నా వదిలేసి. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో నమ్మిన వ్యక్తిని ఇప్పుడు ఎందుకు మనం నమ్మలేదంటారు? అంటే ఆయన పరిపాలన సరిగ్గా లేదు, అందుకని నమ్మాల. అంటే నేను మంచి చేశానని ఇప్పుడు కూడా బలగొద్దు చెప్తున్నాడు కదా జగన్. ఆయన అనుకుంటాడు నేను మంచోడినే, నన్ను అనుకోవాలిగా. సార్, మీరు చెప్పండి, మరి తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అవుతుంది, ప్రజలకు ఉపయోగపడిందా? ఎందుకు ఉపయోగపడటం వల్ల ఈ రోడ్లు కానివ్వండి, ఏదైనా కానీ ఇంత డెవలప్మెంట్ అవడానికి అదే గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది చేశారు, మాకు దీని వల్ల ఉపయోగపడిందని చెప్పేసి ఒక 4 చెప్పండి సార్. ఎందుకు ఉపయోగపడ? పేదవాళ్ళకి అన్ని పథకాలు ఇచ్చారు, అన్ని సంక్షేమాలు చేశారు, అన్ని చేశారు. అప్పులు చేసి చేయలా, సంపద సృష్టించి ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారంటారు అసలు ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళలో? బాగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఆయన అమరావతి కానీ పోలవరం కానీ నేను చేస్తాను, నన్ను నమ్మండి అన్నాడు, మీరు నమ్ముతున్నారు? గ్యారంటీ నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నారు? చంద్రబాబు చేయగల శక్తి ఆయనకు ఉంది. చెప్పండి సార్, ఫైనల్గా ఒకే ఒక్క మాట, తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ ఇంకా ముందు అదే పార్టీ వచ్చింది, అదే ఇది. సార్, జగన్ గారు వైనాట్ 175 అన్నారు, మరి ఎందుకు 11 సీట్లు వచ్చినాయి అంటారు? చేసుకునే చేతకాక వచ్చినాయి. అంటే చేయలేదంటారు? ఏం పరిపాలన ఏం చేశాడు? ఏం చేస్తే మరి వచ్చాయి కదా. సార్, అసెంబ్లీకి కూడా రావడం లేదు, ప్రజల కోసం మరి పోరాడడం లేదు. నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తాను, మరి ఎలా చెప్తున్నారంటారు? ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే ఈయన చేసిన పరిపాలన బయట ఎక్కడ పడిద్దని రావట్లేదన్న, తప్పించుకుని తిరుగుతున్నాడు. అంటే రీసెంట్గా దొంగచాటుకు వచ్చి సంతకం పెట్టాడు కదా, ఎలా అనిపించేది? దొంగసాటుగానే వస్తాడు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందా? రాదు, నాకు తెలిసి రాకపోవచ్చు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి అందరు ప్రజలు చూశారు, ఆయన గురించి అన్ని తెలుసుకున్నారు. అది 1 wordలో చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు టాప్. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడే టాపు, చేయగలుగుతాడు, డెవలప్మెంట్ చేయగలుగుతాడు.